అనారోగ్యమే నిజమైన పేదరికమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతుందని ముఖ్యమంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర్ ఐ ఆసుపత్రి భవనాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు సీఎం చంద్రబాబు. 5 కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ కానీ అదే మాదిరిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్లో ఉంటారు. బిల్ గేట్స్ సహకారంలో వాడు ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ కానీ వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్కి పోతున్నాం. అదే మరిగా క్యూర్ చేయడానికి కూడా బెస్ట్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇంకో పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా చేసి ఏ విధంగా తక్కువ కాస్ట్తో సమర్థవంతంగా హెల్త్ ఇవ్వగలుగుతామో హెల్త్ ఇచ్చే విధంగా ముందుకు పోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ